హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కెనడా మధు వ్లాగ్స్. కిడ్స్కి మార్చ్లో స్ప్రింగ్ బ్రేక్ వచ్చింది. సో వెకేషన్కి మెక్సికోలో ఉన్న క్యాన్కన్ అనే ప్లేస్కి వెళ్ళాము. సో మేము ఆల్ ఇన్క్లూజివ్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం అనమాట. సో అన్నీ లైక్ ఎయిర్ టికెట్స్, ఫుడ్, రిసార్ట్ ఆల్ ఇంక్లూడెడ్ అయ్యి వస్తాయి. సో ఇక్కడికి రీచ్ అయ్యాక ఇది బీచ్, ఇదే మేము ఉండే రిసార్ట్. సో ఈ రిసార్ట్ ఏంటంటే బీచ్కి కనెక్ట్ అయ్యి ఉంది. ఫుడ్ అయితే అమేజింగ్గా ఉండింది. యాక్చువల్గా అయితే ఆమ్లెట్స్ ఎన్ని టైమ్స్ అంటే అన్ని టైమ్స్ మార్నింగ్ ఫ్రెష్గా వేయిస్తున్నాడు. సో వెజిటేరియన్స్ కానీ నాన్ వెజిటేరియన్స్ కానీ చాలా ఎంజాయ్ చేస్తారు. అన్నీ ఇంక్లూజివ్ ఉన్నాయన్నమాట. లైక్ వెరైటీ ఆఫ్ ఫుడ్, వాళ్ళ మెక్సికన్ ఫుడ్, పాస్తా నుంచి స్టార్ట్ చేస్తే ఓట్స్, సీరియల్స్ అన్నీ చాలా బాగుండే. ఫుడ్ మాత్రం ఏమీ లోటు లేకుండే. సో మేమేం చేసామంటే జస్ట్ ఇక్కడ రిసార్ట్కి వచ్చి తర్వాత ప్యాకేజెస్ బుక్ చేసుకున్నాం అనమాట. అక్కడి నుంచి ఎక్కడికి వేరే ప్లేసెస్కి వెళ్ళాలి, ఏమేమి వెళ్దాము అన్నట్టు అక్కడ వెళ్ళి వాళ్ళని, సో టూరిస్ట్ ప్యాకేజెస్ ఉంటారు కదా, వాళ్ళు మనకి అన్నీ గైడ్ చేస్తారని చెప్పి, అంటే మార్నింగ్ వెళ్ళి మేమంతా అడిగాము. సో విచ్ ఆర్ ద ప్లేసెస్, ఏది బాగుంటుంది ఇక్కడ క్లోజ్ బై, ఎందుకంటే మళ్ళీ మాకు ఎయిర్పోర్ట్ రిటర్న్ కూడా క్యాన్కన్ నుంచే ఉండింది. బీచ్ మాత్రం చాలా బాగుండే, శాండ్ అయితే ఇంకా చాలా బాగుంది. అండ్ ఇంకా వెళ్ళాక అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఇస్లా మొహారెస్ అండ్ ఇంకా చిచెన్ ఇట్జా అని, అది కూడా ఒక వండర్స్ ఆఫ్ వరల్డ్లో అది కూడా ఒకటి అంట, చిచెన్ ఇట్జా. సో ఒక్క డే పడుతుందంట. సో అందుకే ఒక్కరోజు మాత్రం ఇస్లా మొహారెస్, ఇంకో రోజు చిచెన్ ఇట్జా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. సో ఇది ఇస్లా మొహారెస్ అనేది అదొక ఐలాండ్. సో ఐలాండ్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ అ ఉమెన్ అంట. సో చాలా బాగుంటుంది, చూడాల్సింది అని చెప్పి అంటే సరే అనేసి బోట్ బుక్ చేసుకున్నాం అనమాట. బోట్లో ఏంటంటే మనకి స్నార్క్లింగ్ ఒకటి, ఫుడ్, డ్రింక్స్ ప్లస్ మళ్ళీ అప్ అండ్ డౌన్ అన్నీ ఇంక్లూజివ్ వస్తుంది. సో స్నార్క్లింగ్ వెళ్దాము ఎస్పెషల్లీ దానికోసం అని చెప్పి అది ఆ ఐలాండ్ వెళ్దామని. సో మేము అక్కడ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు చెప్పారనమాట 11 o'clockకి మీకు పిక్ చేసుకుంటారు వచ్చేసి చిన్న మినీ బస్లో. సో ప్రతి రిసార్ట్లో ఇవి ట్రిప్ ప్యాకేజెస్ ఉంటాయి. సో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు మా రిసార్ట్ నుంచి మేము అలా అందరినీ కలెక్ట్ చేసుకుంటాయి, డిఫరెంట్ రిసార్ట్స్ నుంచి అందరినీ కలెక్ట్ చేసుకుంటూ తీసుకెళ్తారనమాట. సో అందరు వెళ్ళాక డెస్టినేషన్ రీచ్ అయ్యాక అక్కడ బోట్లో మనకి అన్నీ చెక్ చేస్తారు, మన నేము అదంతా అని బ్యాండ్ కూడా ఒకటి ఇస్తారు. సో బ్యాండ్ వేసేసుకుంటే ఇంకా వాళ్ళ బోటు మెంబర్సే అని అట్లా గుర్తుపెట్టుకుంటారనమాట. సో ఇంకా బస్ ఎక్కేసాము. ఇదిగోండి ఇస్లా మొహారెస్ అని ప్లేసెస్కి వెళ్ళడానికి మిడిల్ ఆఫ్ ద వే బీచ్లో ఉన్నాము. కాకపోతే మాకు ఇక్కడ జరిగింది ఏంటంటే స్నార్క్లింగ్ వెళ్ళడానికి అనురాగ్ అండ్ రతన్ ట్రై చేశారు. వాళ్ళకి ఆల్రెడీ స్విమ్మింగ్ వస్తుంది. కాకపోతే ఆ రోజు ఏంటంటే డిసప్పాయింట్మెంట్ ఏమైంది అంటే ఫుల్ వర్షము అండ్ గాలి ఎక్కువ ఉండేసరికి వేవ్స్ ఎక్కువ ఉన్నాయి, వద్దు అని అన్నాడు అనమాట ఆయన, ఎవరైతే స్నార్క్లింగ్కి గైడ్ చేసే అతను. ఇక్కడ వీళ్ళు మాత్రం వెళ్తున్నారు, ఫుల్లీ ట్రైన్డ్, కొంచెం స్విమ్మింగ్లో చాలా ప్రొఫెషనల్స్గా ఉన్న వాళ్ళు వెళ్తే వేవ్స్ వల్ల ఈజీగా వాళ్ళు బయటికి రావచ్చు, కానీ మనం రాలేం. కిడ్స్ అంటే కష్టము, మళ్ళీ అడల్ట్ కంపల్సరీ వాళ్ళకి కంపెనీ ఇవ్వాలంట. నాకు రవికి అసలు స్విమ్మింగ్ రాదు, అందుకే ఇంకా వాళ్ళు అన్నారు డోంట్ టేక్ రిస్క్, ఈ వేవ్స్లో చాలా కష్టము, యాజ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మేము చెప్తున్నాం కదా అని. సో ఇంకా బోట్లోనే కూర్చొని వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నాం. కాకపోతే అనురాగ్ మాత్రం డిసప్పాయింట్ అయ్యాడు స్నార్క్లింగ్ వెళ్ళలేదు అనేసి. ఇంకా ఇస్లా మొహారెస్ రీచ్ అయిపోయామన్నమాట. వాళ్ళు ఎవరైతే స్నార్క్లింగ్ వెళ్ళారో వాళ్ళు కూడా వచ్చేసారు బ్యాక్. ఫస్ట్ రెస్టారెంట్కి తీసుకెళ్లారు లంచ్ చేయడానికి. వాళ్ళు బోట్లో మాత్రం డ్రింక్స్ ఇస్తారు కానీ ఫుడ్ మాత్రం రెస్టారెంట్లో తినమన్నారు అనమాట. వచ్చేసాము, ఇదే ఇస్లా మొహారెస్. సో ఇది ఒక ఐలాండ్ అనమాట. ఇక్కడ వీళ్ళు 2 స్వింగ్స్ పెట్టారు అండ్ అక్కడ అంతా పిక్చర్స్ తీసుకోవచ్చు, ఆ పిక్చర్ స్పాట్ లాగా క్రియేట్ చేశారు. అండ్ కిడ్స్ కూడా ఏం చేశారంటే ఆఫ్టర్ లంచ్ చేశాక ఇక్కడికి వెళ్ళి ఇంకా స్విమ్మింగ్ చేస్తామని చెప్పి. ఐలాండ్ అయితే చాలా బాగుంది, అసలు బ్లూ కలర్, ఫుల్ టర్కాయిస్ కలర్ కూడా యాడ్ అయ్యి ఉండి బాగా ఉంది. సీనరీ చాలా బాగా అనిపించింది. సో మాకేంటంటే వీళ్ళు బోట్లో డ్రాప్ చేసేసి 1 o'clock డ్రాప్ చేశారు, 5 o'clock
పికప్ చేసుకుంటాం అన్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే చిన్న ఐలాండ్ లాగా కదా, సో ఒకసారి ఈ బీచ్ అయిపోయాక లోపలికి వెళ్తే మొత్తం ఇలా స్టోర్స్ అవన్నీ ఉంటాయి. అక్కడ మనకి కార్ట్ కూడా ఉంటుందంట. సో కార్ట్ రెంట్ తీసుకుంటే మొత్తం ఐలాండ్ అంతా మీరు ఐదర్ వాకింగ్ లేకపోతే ఆ కార్ట్ మీద అన్నీ వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీళ్ళంతా, సో ఈచ్ బోట్ టైమింగ్స్ డిఫరెంట్గా ఉంది. సో ఆల్రెడీ ఎర్లీగా వచ్చిన వాళ్ళు ఎర్లీగా వెళ్ళిపోతున్నారు. అండ్ ఈ మొక్కలు చూసారా అసలు ఎంత బాగున్నాయో. ఇది ఏ మొక్కలో నాకు తెలియదు కానీ చాలా బాగున్నాయి, గ్రీన్ కలర్. నేను చెప్పాను కదా, సో కార్ట్ మాట్లాడుకోవాలని మేము లోపలికి వచ్చేసామన్నమాట. ఆఫ్టర్ వాటర్లో ప్లే చేశాక ఇక్కడ వస్తే తను ఏం చెప్పిందంటే $50 చెప్తుందనమాట 1 అవర్కి. సో మేము తీసుకుందామని అనిపించేలోగానే వేరే వాళ్ళు వచ్చారనమాట, కపుల్స్ వచ్చి అదేంటి మార్నింగ్ నుంచి తీసుకున్న $50, నువ్వేంటి 1 అవర్కి $50 అని చెప్పి అన్ని వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు మాకు అనిపించింది, అయ్యో థ్యాంక్ గాడ్ మనం తీసుకోలేదు, ఇట్స్ ఓకే మనం వాకింగ్ చేసి వెళ్ళిపోదాం, ఆల్రెడీ టైర్డ్ అయిపోయి ఉన్నామని. ఇక్కడ మ్యాంగోస్ కనిపిస్తున్నాయి కదా, రతన్ అండ్ అనురాగ్ చాలా ఇష్టం, సో వాళ్ళకి తీసుకున్నాం. 100 pesos ఒక మ్యాంగో అంట. సో చాలా బాగుండే టేస్ట్, అసలు ఇండియా మ్యాంగోస్ తిన్నట్టే మంచిగా వాళ్ళు ఉప్పు కారం వేసి ఇచ్చారు దానిపైన స్పైసెస్. ఇంకా ఇదే ఐలాండ్. సో అందరూ యాక్చువల్గా చాలా ప్లేసెస్లో ఆ కార్డ్స్ ఉన్నాయి వాళ్ళు మనకి రెంట్కి ఇవ్వడానికి, బట్ మనకు టైం లేదు. 5 o'clock బోట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం తీసుకున్నా కూడా మినిమం 30 minutes నడిపియాలి. సో దానికి $, మాత్రం వాళ్ళు ఛార్జింగ్ యాజ్ 1 hour per hour ఛార్జింగ్ చేస్తున్నారు. సో ఇట్స్ వేస్ట్ అని చెప్పేసి మేము ఇంకా తీసుకోలేదు. సో ఇలా ఏంటంటే మొత్తం కొబ్బరి చెట్లు అన్నీ, ఇంకా రెస్టారెంట్స్ సైడ్కి మనం కొనుక్కోవడానికి అవన్నీ పెట్టారనమాట. టూరిస్ట్ స్పాట్స్ లాగా బాగా టెక్కిలా బాగా సేల్ చేస్తున్నారు స్టోర్స్లలో కూడా. చాలా బాగుండే అసలు ఐలాండ్. ఇక్కడ అన్నీ ఇలా చూస్తున్నారు కదా, ఈ స్టోర్స్ అన్నీ ఏంటంటే దీని బ్యాక్ సైడే బీచ్ ఉందన్నమాట కనెక్టింగ్. కాకపోతే మనం ఇలా వీళ్ళ స్టోర్స్ మధ్య నుంచి వెళ్ళకుండా ఇప్పుడు ఎలా వచ్చామో దారి అందులో నుంచే వెళ్ళిపోతే బెస్ట్. ఈ స్టోర్స్ అంతా ఏంటంటే సువెనీర్స్ అమ్మడము, ఇంకా వీళ్ళ కల్చర్ తగ్గట్టు వాళ్ళ డ్రెస్సెస్ అమ్మడము, ప్లస్ నార్మల్ టీషర్ట్స్ అమ్ముతున్నారనమాట. సో మేమంతా వాకింగ్ చేసి బ్యాక్ వచ్చేసాము. ఇక్కడ ఈ సింబల్ ఉందనమాట, ఇస్లా మొహారస్ అని, ఒక పిక్చర్ తీసుకుందామని చెప్పి అన్నీ తీసుకున్నాం అనమాట. ఇంకా రిటర్న్ బోట్ నుంచి వచ్చేసాక రిసార్ట్లో ఈవినింగ్ ఇక్కడ డ్యాన్స్ మ్యూజిక్ పార్టీ అవుతుండే. కొంతసేపు అలా కూర్చొని విన్నాము, ఇంగ్లీష్ సాంగ్స్ పాడుతున్నారు వాళ్ళంతా. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేసామంటే ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి బస్ వచ్చి మమ్మల్ని చిచెన్ ఇట్జా తీసుకెళ్ళింది. అది కూడా వండర్స్ 7 వండర్స్లో అది కూడా ఒక వండర్ అంట. సో మేమంతా ఇలా బస్లో ఎర్లీ మార్నింగ్ 7 వరకు వచ్చేసింది ఆల్రెడీ. సో ఇలా తీసుకొని వెళ్తున్నారు. ఇది ఎన్ని అవర్స్ అంటే ఐ థింక్ లైక్
3 to 4 hours దూరం ఉంది. సో ఓన్లీ చిచెన్ ఇట్జా కాకుండా ఇంకా 2 places కూడా తీసుకువెళ్ళారు. సో ఈ రోజు కూడా ఏంటంటే మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డ్రింక్స్ అన్నీ ఇంక్లూడెడ్. బ్రేక్ఫాస్ట్ మేము కాకపోతే బ్రెడ్ జామ్ తినేసి వచ్చాము, థ్యాంక్ గాడ్. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చారు ఏంటంటే హ్యామ్ బర్గర్ అండ్ బనానా. సో మేము హ్యామ్ తినాం కాబట్టి. సో తిని ఏం చెప్తుందంటే వీళ్ళు ఇక్కడ వెళ్ళే మన ప్లేసెస్ ఆ చిచెన్ ఇట్జాలో వాళ్ళ కల్చర్, వాళ్ళ హిస్టరీ అంతా డిఫరెంట్గా ఉంటుందంట. సో అదే ఇది చూపి ఇక్కడ వీళ్ళ అప్పట్లో ఫోర్ హెడ్లో ఇలా ఐరన్ది స్కల్కి అలా నోస్కి కవచంలాగా వేసుకునే వాళ్ళంట. సో దట్ ఎనిమీస్ వచ్చి ఏమైనా దాడి చేసినా కూడా వాళ్ళు ప్రొటెక్ట్ అవుతారు. ఇక్కడ స్విమ్మింగ్ రాకున్నా కూడా వెళ్ళొచ్చు. సో లైఫ్ జాకెట్స్ ఇస్తారు ఇక్కడ. సో ఎవరు వెళ్ళినా ఐదర్ మీకు స్విమ్మింగ్ వచ్చినా రాకున్నా మ్యాండేటరీ లైఫ్ జాకెట్స్ అయితే తీసుకోవాలి. దాంట్లో టికెట్ కూడా ఉంటుంది, పే చేసుకోవాలన్నమాట. సో అది సెనోట్ అనే దగ్గరికి వెళ్ళే ముందు ఫస్ట్ ఎంట్రన్స్ ఇలా ఉంది, మొత్తం అసలు మెహల్ లాగా కట్టారు, చాలా బాగుంది. ఇక్కడ కూడా సువెనీర్స్ అమ్ముతున్నారు. సో ఇక్కడ మాకేంటంటే బస్సు డ్రైవరే గైడ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఆమె మాకు 45 minutes ఇచ్చింది, ఎందుకంటే మనం ఇంకా చిచెన్ ఇట్జా కూడా వెళ్ళాలి కదా, లాంగ్ డ్రైవ్ అని చెప్పేసి. సో ఒకసారి వాటర్లో దిగామంటే మనకు రాబుద్ది కాదు, అందుకే తను టైమింగ్స్ సెట్ చేసేసింది అనమాట. సో ఇక్కడ 45 minutes దాకా టైం ఇచ్చారు. బస్ అక్కడే పార్క్ చేసేసారు, ఇంకా మనని వదిలేశారనమాట. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ వెళ్తున్నారు లైఫ్ జాకెట్ కోసం, ఎక్కడ తీసుకుంటారో మాకు కూడా అది చూస్తున్నాము. సో దారిలో వెళ్ళేటప్పుడు ఇతను కనిపించాడు. ఈయన ఇక్కడ కల్చర్ని చూపిస్తున్నాడు అనమాట, అప్పటి కాలంలో ఎలా ఉండేవాళ్ళు, ఏంటి ఇలా చేస్తారు అనేసి. సో ఇక్కడ వీళ్ళు కిడ్స్ స్విమ్మింగ్ చేస్తున్నారు చూడండి, బ్లూ కలర్ టీ-షర్ట్స్.
అయిపోయింది, ఇంకా కిడ్స్ని తీసుకొని వచ్చేసాము. సో వీళ్ళు ఏంటంటే లైఫ్ జాకెట్స్ కూడా రిటర్న్ ఇచ్చేస్తే వాళ్ళు మనకు ఒక బిల్ ఇచ్చారు. దాని తర్వాత ఇది ఇంకో ప్లేస్కి తీసుకువెళ్ళారనమాట. ఇది ఏంటంటే ఇక్కడ స్టోన్స్లో ఎనర్జీ ఉంటుంది. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్ అని గ్లాస్ లాగా మనం త్రూ చూడొచ్చు అని చెప్పి మనకు చూపిస్తున్నారు. సో ఈ స్టోన్ ఓన్లీ ఈ ప్లేసెస్లో దొరుకుతుంది. సో మీ రాశుల ప్రకారం ఆ స్టోన్స్ వేసుకోవాలి బాడీలో అని అక్కడ సేల్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ కల్చర్లో ఎలా హాయ్ బాయ్ యాక్చువల్గా అవుట్ సైడర్స్ని అలౌ చేయరు. బట్ ఇప్పుడు కొన్ని టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఓకే అలౌ చేస్తున్నారు. సో వాళ్ళ లాంగ్వేజ్లో హాయ్ హలో అని చెప్పాలన్నమాట. ఇవన్నీ అదే స్టోన్తో చేశారు. ఈ స్టోన్లో డిఫరెంట్ ఎనర్జీ ఉంటుందంట. వాళ్ళ ప్రకారం ఏంటంటే మనం ఐదర్ లాకెట్ లాగన్నా లేకపోతే రింగ్ లాగన్నా వేసుకోవచ్చు, లేదా ఇంట్లో ఇలా పెట్టుకోవచ్చు అని. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేశారు. బొమ్మలు చాలా బాగున్నాయి, మన కొండపల్లి బొమ్మలు లాగానే అనిపించాయి నాకు. కాకపోతే ఈ స్టోన్ చాలా మెరుస్తుంది, డిఫరెంట్గానే ఉంది స్టోన్ కొంచెం. సో ఈ ప్లేస్ అయిపోయాక ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ లంచ్ చేసేసి మెయిన్ చిచెన్ ఇట్జా దగ్గరికి వెళ్ళాలి. సో ఈ షాపింగ్ అయిపోయాక యాక్చువల్గా చిచెన్ ఇట్జా వచ్చేసాము. సో ఇదే చిచెన్ ఇట్జా. ఇది ఒక సెవెన్ వండర్స్లో ఇది ఒక వండర్ అంట. చాలా డిఫరెంట్గా చాలా బాగా అనిపించింది. కాకపోతే ఇది కూడా టికెట్ ఉంటుంది అండ్ మనకి టికెట్స్ వాళ్ళే, బస్ వాళ్ళు ఇంక్లూడెడ్. సో మనం తీసుకొని అవసరం లేదు. ఇక్కడ ఆమె ఏంటంటే మనకి సపరేట్ గైడ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇదంతా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము అది బాగా అనిపించింది. సో లాస్ట్లో మీరు ఏదైనా టిప్స్ లాగా ఇవ్వచ్చు తనకి, లేదు అన్న నో ప్రాబ్లం, తినే మా గైడ్. సో అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది అండ్ అలా మనీకి ఏం అడగలేదు అండ్ మనం మనీ పెట్టుకొని హైర్ కూడా అవసరం లేదు, మొత్తం ఆమెనే ఎక్స్ప్లెయిన్ చేసి. ఇది వాకింగ్ కూడా చాలా ఉంది, కాకపోతే ఎండ చంపేసింది. మేము వెళ్ళింది మార్చ్ 2nd వీక్ అనమాట ఇది. సో అప్పుడే వెళ్తే ఇంత ఎండ ఉంది. అందరూ అంటున్నారు మేలో కూడా వెళ్తారంట, బట్ ఐ డోంట్ నో అబౌట్ ద టెంపరేచర్. కానీ ఇక్కడైతే ఈ రోజు అయితే చాలా ఎండగా అనిపించింది మాకైతే. మేము యాక్చువల్ చెట్టు నీడ కోసం వెతికాము. వాకింగ్ కూడా చాలా ఉంది. తను డైరెక్షన్స్ నన్నే ఫాలో అవ్వండి, సో ఎవరు మిస్ అవ్వరు కదా అని చెప్పి తన్నే తీసుకెళ్ళి స్టాప్కి ఆపి ఇంకా ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇదేంటిది అదేంటిది అనేసి. బాగా అనిపించింది వాళ్ళ కల్చర్ వింటుంటే, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇదిగోండి ఇదే చిచెన్ ఇట్జా. సో ఇది ఏంటంటే ఒకప్పుడు దీని లోపలికి ఎంట్రన్స్ ఉండేదంట. సో ఇప్పుడైతే క్లోజ్ చేసేసారు.
ఇది పిరామిడ్ లాగా ఉంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మాయా పీపుల్ ఉంటారంట. సో వాళ్ళ గుర్తుగా ఇది కట్టారు. సో ఏంటంటే ఇక్కడ మనం ఇదన్నీ మెట్లు ఉన్నాయి ఎదురుగా, అది మనకు అలౌ లేదు, దాన్ని టచ్ చేయ కూడా అలౌ లేదు, దూరంకి వెళ్ళి చూడాలి. ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం క్లాప్స్ కొడితే అక్కడ పైన మీకు కనిపిస్తుంది కదా, ఆ హోల్ నుంచి బర్డ్స్ సౌండ్స్ వస్తున్నాయి. సో కింద క్లాప్స్ కొడితే అక్కడ బర్డ్ సౌండ్ వస్తున్నాయి. యాక్చువల్గా ఎకోస్ బాగా ఉందన్నమాట, ఎకో లాగా క్రియేట్ చేశారు, ఎనిమీస్ వస్తే కూడా తెలియాలి అని చెప్పేసి. సో మేము ఇక్కడ అదే డెమాన్స్ట్రేట్ చేస్తున్నాము, క్లాప్స్ కొడితే సౌండ్ వస్తుందా లేదా అని. కానీ రియల్గా బర్డ్ సౌండే వస్తుంది. అందరూ అదే డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు ఇక్కడ నిల్చొని. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఇలా సపరేట్గా ప్లేసెస్ బిల్ట్ చేశారు కదా, బాక్సెస్ లాగా. ఇందులో ఏంటంటే ఇది ఒక గేమ్ అంట. సో సిమిలర్గా బాస్కెట్బాల్ లాగానే ఉంది. సో ఆ రింగ్స్లో ఏదో రైట్ సైడ్ షోల్డర్ అండ్ నీస్ తోటే బాల్ని కొడితే ఆ రింగ్లో వెళ్ళి పడితే సో వాళ్ళు ఏంటంటే సాక్రిఫైస్ ఇస్తారంట, ఎందుకంటే హీఈస్ ద బెస్ట్ వారియర్ అని చెప్పేసి అలా ఏదో తను చెప్పింది హిస్టరీలో. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఆపోజిట్ వాల్కి నిల్చొని మనం మాట్లాడితే సో ఇంకో ప్లేస్లో వినిపిస్తుంది ఎకో. సో చాలా ఫార్ ట్రావెల్ చేస్తుంది అనమాట మన ఎకో. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నడుస్తుంటే చాలా స్టోర్స్ పెట్టారు, చిన్న చిన్న షెడ్ లాగా పెట్టేసుకొని. అక్కడ మనకు అన్ని సువెనీర్స్, ఈ చిన్న చిన్న ఇలా స్టోన్స్ తోటి మినియేచర్ లాగా చేసేవి కూడా అమ్ముతున్నారు. సో నేను ఒకటి తీసుకున్నాను. దీని తర్వాత థర్డ్ ప్లేస్కి తీసుకొచ్చారు వీళ్ళు. ఇదేంటో చర్చ్ అంట, కాకపోతే క్లోజ్డ్ ఉండే, మనని ఏమీ అలౌ చేయట్లేదు. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ 5 or 6 అయ్యింది. సో అది క్లోజ్ అయిపోయింది. సో ఇంకా బయట నుంచే చూసేసాము. ఇది ఇంకో డిఫరెంట్ ప్లేస్. ఇక్కడ ఏంటంటే చీజ్ ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ అంట, అది చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చింది. అండ్ ఈ చర్చ్ దగ్గర కూడా చాలామంది పిక్చర్స్ దిగుతున్నారు. ఇది కూడా ఒక డిఫరెంట్ టూరిస్ట్ ఏరియా అంట. ఇది లాస్ట్. ఇంకా ఇది అయిపోయాక మేము నెక్స్ట్ డే ఆ నైట్ రిసార్ట్కి వచ్చేసాము. ఇంకా రిసార్ట్లో మేము లంచ్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఈ పికాక్స్ చూసారా, అసలు ఊరికే నార్మల్ లేదు, ర్యాబిట్స్
అలా ఉన్నట్టు మన చుట్టే ఆ రిసార్ట్లో మొత్తం అవే ఉన్నాయి పికాక్స్ అంతా. భయపడట్లేదు మనం వాకింగ్ చేస్తున్నా కూడా సైడ్కి. అలానే బాగా అలవాటేమో ఈ రిసార్ట్లో వచ్చి ఉండడం. కాకపోతే ఈ రిసార్ట్ ఏంటంటే ఫుల్ ఆఫ్ కోకోనట్ ట్రీస్, చాలా ఎక్కడ పడితే అక్కడ కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్, అసలు నేచర్స్ వండర్ అనమాట. అంత బాగుంటుంది ఈ ప్లేస్ అనేది అసలు. ఇంకా నెక్స్ట్ 2 days మేము ఇంకా రిసార్ట్లోనే స్పెండ్ చేసేసాము. ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాం కదా మెయిన్ ప్లేసెస్ అని. ఈ రిసార్ట్లోనే చాలా స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. సో ఎక్కడంటే అక్కడ వెళ్ళి వీళ్ళు స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నారు కిడ్స్. ఇది క్యాన్కన్ మేము వెళ్ళి ఎంజాయ్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. బాయ్.